హైడ్రాపై కేటీఆర్ కామెంట్స్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. బంగాళాఖాతంలో మునిగిన వాళ్లే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామంటే జనాలు నవ్వుతారంటూ సెటర్లు వేశారు తుమ్మల. ఎల్నినో దెబ్బకు రాష్ట్రంలో 30% లోటు వర్షపాతం ఉందన్నారు మంత్రి తుమ్మల. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లోనూ అదే ఎఫెక్ట్ ఉంటుందన్నారు. రైతుల కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించామని, మెట్ట పంటలు, ఆయిల్ ఫామ్ సాగుతో మంచి లాభాలొస్తాయని వివరించారు. అటు ఏ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా ప్రజా దీవెన పేరుతో ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నామని, సమస్యలను స్పాట్లోనే పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. గాంధీ భవన్కి వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మా పేదలకి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి గాంధీ భవన్ ఒక దేవాలయంగా భావించి వచ్చేటటువంటి పేదలందరికీ, ప్రజలందరికీ న్యాయం చేయాలనేది ఈ ముఖాముఖి యొక్క సదుద్దేశం. రైతులకి ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూనే వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఎలినో ప్రభావం భవిష్యత్తులో కూడా తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణులకు హెచ్చరిక. కాబట్టి దానికి దయచేసి రైతులు ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి. బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్ళే మళ్ళీ బంగాళాఖాతంలో వేస్తారంటే దానికి అర్థం లేదు.